హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. రైతు బంధు నిధులకు సంబంధించి ఈ వీడియోలో చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట. మనకు రైతు భరోసా నిధులు రైతులకు వచ్చేసి ఈ నెల 15వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానుంది. రైతులకు వచ్చేసి అయితే 2 లక్షల రైతు రుణమాఫీ గురించి కూడా ఈ వీడియోలోనైతే మనకు గైడ్ లైన్స్ అసలు ఏంటి విధి విధానాలు అయితే మనకి ఎలా అమరుతున్నారు ప్రభుత్వం వచ్చేసి అయితే ఈ వీడియోలో అయితే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. రైతులకు వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో మనకు రైతు రుణమాఫీ ఆగస్టు 5 తారీఖు నుంచి అయితే ఒకే దఫాలో మాఫీ చేయనున్నారైతే ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలెట్టిందన్నమాట. ఇప్పటికే బ్యాంకులలో కూడా సంప్రదింపులు అయితే జరిగాయి. 31,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. 31,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే ఒక లెక్కనైతే వేసి అయితే మనకైతే ప్రభుత్వం అయితే రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 2018 ఏదైతే తేదీ ఉందో అలాగే వచ్చేసి 2020 అదే ఇప్పుడు ఏదైతే 2023 డిసెంబర్ వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో అలాగే 2024 వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వీళ్ళందరికీ వచ్చేసి అయితే రైతు రుణమాఫీ అయితే చేయాలని అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. అలాగే చూసుకుంటే రైతు భరోసా నిధులు వచ్చేసి ఒక్కొక్క రైతుకి ఈసారి కూడా మనకి ఏదైతే 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఒక్కొక్క రైతుకి గుర్తించి మనకు రైతు బంధు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే అర్హులైతే మనకైతే చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఇప్పుడు సాగు చేస్తున్నారో లేకపోతే పత్తి పొలం ఎవరైతే ఇవి సాగు చేస్తున్నారో మనకు ఎకరానికి అయితే మనకు 15,000 రూపాయలు చొప్పున అయితే ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది. లేకపోతే పాత పద్ధతిలోనే ఏదైతే మనకు అప్పుడు ఇచ్చారో అదే పద్ధతిలో ఎకరానికి అయితే అలానైతే ఇవ్వబోతున్నారు. మొదటిగా వచ్చేసి 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. తర్వాత 5 నుంచి 12 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే జమ చేయబోతున్నారు. కాబట్టి ఇది వచ్చేసి అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పచ్చు. కాబట్టి ఇది సంగతి. అలాగే 2 లక్షల రుణమాఫీ గైడ్లైన్స్ కూడా జూలై మనకు 25వ తేదీ అంటే మనకు జూలై 5వ తేదీ లేకపోతే జూలై 25వ తేదీన వచ్చేసి అయితే గైడ్లైన్స్ అయితే విడుదల చేయనున్నారు. ఆగస్టు 15 లోపు అయితే 2 లక్షల రైతు రుణమాఫీ అయితే చేస్తామని అయితే ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది విశేషాలు. మరి ఇది సంగతి. అలానే కొత్త చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. రైతు బంధు డబ్బులు వచ్చేసి జూలై 15 నుంచి అయితే ప్రారంభం కానుంది. లేకపోతే జూలై 10వ తేదీ నుంచి కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే మనకు ఎవరైతే రైతులు ఉన్నారో మనకు 5, 6, 7, 8, 10 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో జూలై 16వ తేదీ నుంచి లేకపోతే జూలై 25 రోజులలో వచ్చేసి ప్రక్రియనైతే మనకైతే ప్రారంభంగా అయ్యి ముగియనుంది. కాబట్టి ఇది సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.